సమస్య వచ్చినప్పుడు మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి. రాజయ్యుడు కూడా ఇతనంట ఏం చేసినట్ట, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకున్నాడు. ఇదే మనసు నిలుపుకోవడం అంటే, ఇది మనసు నిలుపుకొని దేవుని దగ్గర ప్రార్థన చేయటం. అందుకే ఉపవాసాలు పెట్టేది దైవజనం. ఎందుకంటే ఉపవాసం అంటే ఒకలాంటి మరి వైబ్రేషన్ రావాలి మనలో, ఒక కదిలింపు రావాలి మనలో, ఒక ఉద్యోగం కలగాలి మనకి. మనదంతా మర్చిపోవాలి, మన మనసు మొత్తం దేవుని మీదనే కేంద్రీకృతం చేయాలి. మన మనసు నిలుపుకొని ఇక్కడ కూర్చోవాలి. దేవుని స్తోత్రం. ఎవరు చేశారు ఇది అంటే యెహోషాపాతు రాజు చేశాడు. ఆయన మనసు నిలుపుకున్నాడటండి. మనసు నిలుపుకొని ఏం చేశాడంట, యూదా దేశం అంతటా ఉపవాసాన్ని ప్రకటించినట్ట. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఎంత రాజుకి ఎంత మంచి ఆలోచన వచ్చిందండి. ఎందుకు ఈ ఆలోచన రావాలి? రాజే కదా. రాజుకి ఎందుకు అసలు యుద్ధం చేయకపోతే ఏం కాదు, యుద్ధం పోయిన సైనికులతో చచ్చిపోతారు, దేశం ఓడిపోతే ఓడిపోయింది, ఎందుకు అవసరం. కానీ నేను ఓడిపోకూడదు, నా రాజ్యంలో ప్రజలు ఓటమి పాలు కావద్దు, నేను ఒక్కరిని ఓడిపోతే నా దేశం అంతా ఓడిపోయిందని పేరు, అంత ఓడిపోతే నా దేవునికి ఇంకా అవమానం. ఈరోజు దేవునికి అవమానం ఎవరైనా గ్రహిస్తున్నారా? ఏ పాటికి నీకు అవమానం చూసుకుంటావు, నీకు గంత చూసుకుంటావు, నీకు పేరు చూసుకుంటావు, కానీ నీ దేవునికి ఎంత అవమానం. మన గంత చూసుకోవద్దు, మన పేరు చూసుకోవద్దు, మన ఆకలి చూసుకోవద్దు, మన సుఖం చూసుకోవద్దు. అసలు సుఖపడ్డాడు యేసుప్రభు ఎప్పుడైనా జీవితంలో? ఒక్కరోజు సుఖం చూసారా? ఎక్కడ నవ్వినట్టు ఉందా బైబిల్లో? ఆయన ఎప్పుడు రాజ్యభారం, ఎప్పుడు దేవుడి భారం, ఎప్పుడు దేవుడు 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 దేవుడు. అలాంటి భారం కలిగి మనం కూడా ఉండాలి ఈరోజు.